మనల్ని ఎక్కువగా ఆపేదేంటి? డబ్బు, ఆరోగ్యం, టాలెంట్ ఇవన్నీ అనుకుంటాం. ఇవేమీ కాదు, మనలో ఉండే మన భయమే మనల్ని ఎక్కువగా ఆపుతుంది. అందరికీ నమస్కారం. నా ముందు వీడియోలో కమెంట్స్లో కొంతమంది నేను చదివిన జిడ్డు కృష్ణమూర్తి గారి బుక్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. బుక్లో జిడ్డు కృష్ణమూర్తి గారు చాలా కాన్సెప్ట్స్ గురించి మాట్లాడారు. ఈచ్ కాన్సెప్ట్ని ఒక్కొక్క వీడియోలో మీకు చెప్దామనే ప్రయత్నం. ఆల్రెడీ ఇంగ్లీష్లో జిడ్డు కృష్ణమూర్తి గారి టీచింగ్స్ యూట్యూబ్లో ఉన్నాయి, బట్ తెలుగు వారికి ఎవరికైనా ఉపయోగపడుతుంది ఈ వీడియోస్. ఈ ఏఐ టెక్నాలజీ యుగంలో మన చుట్టూ ఉన్న టెక్నాలజీస్ అంతా ఏఐ హ్యాండిల్ చేయగలదు. సో మనం ఈ ఏఐ టెక్నాలజీ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో మనల్ని మనం హ్యాండిల్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. దానికి ఈ టీచింగ్స్ ఎంతగానో ఉపయోగపడతాయని నా ఉద్దేశం. మీలో చాలామందికి వేరే వేరే క్వశ్చన్స్ ఉండొచ్చు, కొంచెం కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండొచ్చు. సో అలా ఉన్నవారందరికీ ఈ టీచింగ్స్ ఎంతగానో ఉపయోగపడతాయని నా ఉద్దేశం. సో అందుకే ఈచ్ కాన్సెప్ట్ని ఒక్కొక్క వీడియోలో మీ ముందు తీసుకొస్తాను. మనుషులకు ముఖ్యంగా రెండు రకాల ఫియర్స్ ఉంటాయి. ఒకటి ఫిజికల్ ఫియర్, ఇంకొకటి సైకలాజికల్ ఫియర్. మనం ఎక్కడి నుంచి వచ్చాం? యానిమల్స్ నుంచి వచ్చాం. సో యానిమల్స్లో ఏవైతే ఉంటాయో ఈ లక్షణాలు మనకు కూడా ఉంటాయి. అవి భయపడతాయి, మనము భయపడతాం. యానిమల్స్ వైలెంట్గా ఉంటే మనం వైలెంట్గా ఉంటాం. యానిమల్స్ గ్రూప్లో బతుకుతాయి, మనము గ్రూప్లోనే బతుకుతాం. వాటికి లవ్ రిలేషన్స్ ఉంటాయి, మనకి ఉంటాయి. సో మనం యానిమల్స్ నుంచి వచ్చాం కాబట్టి వాటికి ఏమైతే లక్షణాలు ఉన్నాయో మనకి ఆ లక్షణాలు ఉన్నాయి. బట్ మనం మనుషుల కింద పుట్టి ఆ యానిమల్ లక్షణాల నుంచి బయటపడి ఓడిని అలా చూస్తున్నాం, మనల్ని మనం ఎలా అర్థం చేసుకున్నాం అన్నదే మనిషి కింద పుట్టిన ఒక అదృష్టం. బట్ అవే లక్షణాలు ఎప్పటికీ ఉంటే హ్యూమన్ ఎవల్యూషన్కి అర్థం లేదు. మనం ఆ సహజంగా ఉండే యానిమల్ లక్షణాల నుంచి ఎలా బయటపడాలి, ఇదంతా మన హ్యూమన్ కాన్షియస్నెస్ నుంచి మనకి మనం అర్థం చేసుకుని బయటపడాలి. సో ఆ భయాన్ని నుంచి ఎలా బయటపడాలి? బట్ మనలో చాలామంది అసలు మనం భయపడుతున్నామా లేదా, వీటి వల్ల భయపడుతున్నాం అనేది ఒక అవేర్నెస్ ఉంది. వీటి వల్ల భయపడుతున్నామో తెలియకుండా ఆ భయాన్ని అనేది ఆపలేం. సో ఫస్ట్ అసలు దేని వల్ల భయపడుతున్నాం, ఆ భయం అనేది ఎందుకు వస్తుందని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకుండా మనం భయాన్ని నుంచి పరిగెట్టి లేకపోతే ఆ భయాన్ని అధిగమించడానికి చూసి ఆ భయం నుంచి ఎస్కేప్ అయితే ఆ భయం ఎప్పటికీ పోదు, భయం మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటుంది. సో మనం ఆ భయం నుంచి ఎస్కేప్ అవ్వకుండా ఆ భయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో అసలు భయం అనేది ఎందుకు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఏమనుకుంటారో అని భయం, మన ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అని భయం, మన ఫ్యూచర్ ఏమవుతుందో అని భయం, జాబ్ వస్తుందో రాదో అని భయం. సో ఇట్లాంటి చాలా భయాలు ఉంటాయి. సో ఇక్కడ భయాన్ని మనం ఆలోచిస్తే అటు ఫ్యూచర్లో నుంచి భయం వస్తుంది, ఇటు పాస్ట్లో నుంచి భయం వస్తుంది. సో ఫియర్ ఈజ్ రిలేటెడ్ టు టైం. ప్రెజెంట్ మూమెంట్లో ఉండకుండా ఫ్యూచర్ కానీ పాస్ట్ కానీ ట్రావెల్ చేస్తే ఈ ట్రావెల్లో మనకు వచ్చే థాట్స్నే భయం అనుకుంటాం. ఇంకొక మెయిన్ థింగ్, ఫియర్ ఈజ్ రిలేటెడ్ టు ప్లెజర్. అంటే మనం ఏమైతే సుఖాలు అనుభవిస్తామో వాటి అన్నిటితో కూడా ఫియర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక మంచి ఫుడ్ ఇష్టం. సో మీరంత ప్లెజర్ తీసుకుంటుంటే అందులో మీకు అంత ఒబేసిటీ కానీ షుగర్ కానీ స్కోప్ ఉంది. ఫియర్కి ప్లెజర్కి, ఫియర్కి థాట్కి ఒక రిలేషన్ ఉంటుంది. ఫియర్ అంటే ఏంటి? థాట్. సో ఈ థాట్ మనం కంట్రోల్ చేయగలమా? ఈ థాట్ని మనం అటు పెయిన్ గురించి కానీ లేకపోతే ప్లెజర్ గురించి కానీ, అంటే అటు బాధల గురించి కానీ లేకపోతే సంతోషాల గురించి కానీ ఆలోచించకుండా చేయగలమా? అప్పుడు మనకు క్వశ్చన్ రావచ్చు, థాటే లేకపోతే మనం ఎలా ఫంక్షన్ చేస్తామని. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలన్నా థాట్ కావాలి, మనం ఒక కార్ డ్రైవ్ చేయాలన్నా థాట్ కావాలి, మనం ఒక పని చేయాలంటే థాట్ కావాలి. సో మనకి థాట్ని అర్థం చేసుకోవాలి. మనం థాట్ ఎప్పుడెప్పుడు ఉపయోగించాలి, మనం కావాల్సినప్పుడు మన థాట్ని యూజ్ చేసి ఒక పని చేయగలమా, లేకపోతే మన థాట్సే మనల్ని కంట్రోల్ చేస్తున్నాయా, ఇది మనం అర్థం చేసుకోవాలి. సో థాట్ ఈజ్ వెరీ పవర్ఫుల్. మనం ఏమైతే పనులు చేయాలనుకుంటున్నామో అప్పుడే మన థాట్ అవసరం. అంతేగాని మన సైకలాజికల్గా బాధపడే థాట్స్ అనేవి మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. అసలు థాట్ అంటే ఏంటి? మన మెమరీ, మనం చేసిన ఎక్స్పీరియన్సెస్తో మన బ్రెయిన్లో ఫిక్స్ అయిన ఒక మెమరీ. బట్ మనం ఆ వచ్చిన థాట్స్నే ఫ్యూచర్లోకి వెళ్ళి పాస్ట్లోకి వెళ్ళి ఆ థాట్స్ని మనం రియాలిటీ అనుకొని వాటినే నిజం అనుకొని మనం వాటి మీద ఎక్కువ మన ఎనర్జీ కానీ స్పెండ్ చేస్తే మన ఎనర్జీ చాలా వేస్ట్ అవుతుంది. బట్ మనం ఇలాంటి థాట్స్ని ఆపాలని ట్రై చేసినా, వాటిని కంట్రోల్ చేయాలని ట్రై చేసినా, లేకపోతే వాటి నుంచి ఎస్కేప్ అవ్వాలని ట్రై చేసినా అవి తిరిగి వస్తూనే ఉంటాయి, అవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. సో మనం ఆ థాట్స్ని కంట్రోల్ చేయకూడదు, మనం వాటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. వచ్చిన థాట్స్ని ఫుల్ అటెన్షన్ వాటికి ఇవ్వాలి. ఎటువంటి డీవియేషన్, ఎటువంటి జడ్జిమెంట్, ఎటువంటి యాక్షన్స్ లేకుండా వచ్చిన థాట్స్ని, వచ్చిన భయాల మీద పూర్తి అటెన్షన్తో, అవేర్నెస్తో వాటిని మనం గమనించాలి. బట్ ఈ అటెన్షన్ అనేది ఒక మెథడ్ ఫాలో అవ్వడం కానీ లేకపోతే ఒక సిస్టమ్ ప్రాక్టీస్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తే మనకి అటెన్షన్ అనేది అదొక ప్రొసీజర్ అయిపోతుంది. అట్లా కాకుండా మీ టోటల్ అటెన్షన్, మీ టోటల్ మైండ్ ఎనర్జీ, మీ టోటల్ అటెన్షన్, మీ హార్ట్, మైండ్, బాడీ, సోల్ మొత్తం ఆ థాట్స్ మీద మనం పెట్టడానికి ట్రై చేస్తే
ఫియర్ అనేది ఆటోమేటిక్గా డిమినిష్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే అబ్జర్వర్డ్కి అనేది డిఫరెన్స్ ఉండదు. ఇది కొంచెం డీప్ టాపిక్. మనం ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు మనం ఒక సెంటర్ నుంచి ఆలోచిస్తాం, అంటే ఒక ఐ అనే దాని నుంచి ఆలోచిస్తాం. అంటే ఇది నాకేమైపోతుందో, నాకేం జరుగుతుందో, ఈ నేను నాకు అనే దాన్ని ఐ నుంచి మనం ఒక విషయాన్ని చూస్తుంటాం. బట్ ఆ అటెన్షన్లో ఏమవుతుందంటే మనం పూర్తి అటెన్షన్ దానికి ఇస్తే ఈ నేను నాకు ఐ అనే సెంటర్ ఏదైతే ఉందో అది ఫస్ట్ పోతుంది. అది పోగానే మన ఈగో కూడా పోతుంది, మనలో భయం అనేది పోతుంది, మనకి ఏమవుతుంది అని కాకుండా ఆ ప్రెజెంట్ మూమెంట్లో అక్కడ ఏం జరుగుతుందో మనం క్లియర్గా అబ్జర్వ్ చేయగలం. బట్ ఇదంత ఈజీ కాదు. మనం చిన్నప్పటి నుంచి పెరిగిన కండిషన్ ద్వారా, మనం బ్రెయిన్ ట్యూన్ అయిన విధానం ద్వారా థాట్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. బట్ మనం రియలైజేషన్ అయ్యి మన ఎక్స్పీరియన్సెస్ బట్టి మనం అర్థం చేసుకుంటే మన ఫియర్స్ అనేది ఉండవు. ఒక బాధ వచ్చింది, మీకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ నుంచి మనం ఏం చేయాలి, ఇంకా ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి అని చూడకుండా ఫస్ట్ పే అటెన్షన్ టు ది ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్కి 100% అబ్జర్వేషన్ మనం ఇస్తే ఆ టైంలో ఏం చేయాలో మనకి తెలుస్తుంది. సో ఫియర్ అనేది పోయి ఆ టైంలో మనం ఏం చేయాలి, ఏం చేస్తే ఆ ఇన్సిడెంట్ అనేది సాల్వ్ అవుతుంది అనేది ఉంటుంది. అట్లా కాకుండా మనం థాట్స్ని తీసుకొచ్చి ఇట్లా ఎందుకు జరిగింది, నాకే ఎందుకు జరిగింది, ఇలా జరిగితే ఏమవుతుంది అనే దానికన్నా మనం ఆ దానికి అటెన్షన్ ఇస్తే మన ఫియర్ అనేది పోతుంది. సో నా విషయంలో నేను ఎటువంటి భయాలు పోగొట్టుకున్నాను అంటే, నేను ఒకప్పుడు ఇంట్రోవర్ట్గా ఉండేవాడిని. బట్ నేను ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్ మారడానికి, నా భయాలు నేను పోగొట్టుకోవడానికి ఈ బుక్ చాలా హెల్ప్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో చేసినప్పుడు ఇవన్నీ చూసి చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. ఒకప్పుడు ఏంటి, వాళ్ళు ఏమనుకుంటారో, సో మనం చెప్పింది కరెక్ట్గా వస్తుందా రాదా, మనం చెప్పింది కరెక్టా, మనం చెప్పింది ఎవరైనా చూస్తారా, చూస్తే ఎలా అనుకుంటారు, అన్ని థాట్స్ ఉండేవి. బట్ ప్రెజెంట్ ఏంటి, ఆ థాట్స్ ఆ ఫియర్స్లో ఉండకుండా నేను చేయాలనుకున్న పని ఏంటి, ప్రెజెంట్ అట్ ది మూమెంట్ నాకు తెలిసిన విషయాలు ఏదో విధంగా షేర్ చేస్తూ జనాల్ని ఎంటర్టైన్ చేస్తూ యూట్యూబ్ పెడదాం అనుకుంటున్నా. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనుకుంటే మనకేం నష్టం అవుతుంది, ఇట్లాంటి ఆలోచన ఏమి లేకుండా నేను చేయాలనుకున్న పని రైట్ నౌ విత్ ఫుల్ అటెన్షన్, ఫుల్ అబ్జర్వేషన్తో చేస్తున్నా. వీటి వల్ల ఫ్యూచర్లో ఏమవుతుంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనే థాట్స్ అవి వచ్చినప్పుడు అబ్జర్వ్ చేస్తున్నా. ప్రెజెంట్ మూమెంట్లో ఆ థాట్స్ వల్ల నాకేమైనా అవుతుందా, నా బాడీలో ఏమైనా చేంజెస్ వస్తున్నాయా, నా చుట్టుపక్కల ఏమైనా కంఫర్ట్స్ మారుతున్నాయా, అవన్నీ. సో ఆ వచ్చిన థాట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఫుల్ అటెన్షన్ దానికి ఇస్తే ఆటోమేటిక్గా ఆ థాట్స్ అనేవి పోతాయి, మనం చేయలేకుండా చేస్తాం. రైట్ నో వీడియో చేయకముందు కూడా నా ముఖం మీద పెద్ద పింపుల్ వచ్చింది. ఫస్ట్ నాకు ఒక రకమైన థాట్స్ వచ్చాయి, ఈ వీడియో చేస్తున్న ఫేస్ ఎలా ఉంటుంది, నా నోస్ ఏమైనా ఆడుగా అనిపిస్తుందా, సో ఇలాంటి ఆలోచనలు చాలా వచ్చాయి. బట్ నేను చేయలేని పని ఏంటి, కమెంట్స్లో కొంతమంది ఫ్రెండ్స్ అడిగిన వాటికి వీడియో చేయాలనుకున్నప్పుడు అక్కడ మ్యాటర్ ఏంటి, నాకు నా ఇన్ఫర్మేషన్ అనేది మ్యాటర్. నా ముక్కు ఎలా ఉంది, ముక్కు మీద పింపుల్ ఉందా, అవన్నీ మ్యాటర్ కాదు. ఆ భయాలన్నీ నాకెందుకు, నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ మీ అందరికీ డైరెక్ట్గా చెప్తున్నా. సో ఇట్లా మనకి మనం అబ్జర్వ్ చేసుకుంటే మనం రైట్ నౌ ఆ టైంలో మనకి ఏం చేయాలో, ఏది అవసరమో అది చేయగలుగుతామని నా ఒపీనియన్. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని ఈ చాప్టర్. నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ టాపిక్ మీద మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.